ఇవాళ చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు జూమ్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. విజయ్ గారు నమస్తే. నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విజయ్ గారు. మనం చూస్తున్నాం నిన్న పీపుల్స్ ప్లాజాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. సంబరాలు పూర్తిగా ఆకాశాన్ని అంటేలాగా పెద్ద ఎత్తున వేలాది సంఖ్యలో అక్కడ మహిళలు అక్క చెల్లెలంతా కూడా వచ్చి బతుకమ్మ ఆడిన సందర్భం. అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వెళ్ళి కీలకమైన అంశాలు ప్రస్తావించారు. తప్పకుండా రానున్న రోజుల్లో మరోసారి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను తెచ్చే వరకు, బతుకమ్మను పెట్టే వరకు కూడా తమ పోరు ఆగదు. అస్తిత్వ ప్రతీకలన్నింటినీ కూడా మార్చే ప్రయత్నం ఒక కుట్ర చేస్తూ ఉంది కాంగ్రెస్ సర్కార్. తప్పకుండా అస్తిత్వ ప్రతీకలన్నీ కూడా తిరిగి మళ్ళీ పెట్టి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటామని చెప్పేసి కూడా స్పష్టం చేసిన సందర్భం. పీపుల్స్ ప్లాజాకు బతుకమ్మ ప్లాజాగా కూడా నామకరణం చేస్తామని ఒక కీలకమైన ప్రకటన కూడా చేశారు. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఈ కీలకమైన అంశాన్ని మనం? తప్పకుండా ఇవాళ తెలంగాణ ప్రజల ఆత్మను టచ్ చేశారు కేటీఆర్ గారు. అద్భుతమైన ప్రకటన. నిన్న ఉద్యమకారులందరూ, తెలంగాణ వాదులందరూ చాలా సంతోషపడి పండుగ పూట ఇవాళ దసరాకు ఒక మంచి కానుక లాంటి ప్రకటన అది. ఎందుకంటే వాస్తవంగా ఇవాళ తెలంగాణ ఆనవాళ్లను తుడిచిపెట్టాలనే ఒక దుర్మార్గకరమైనటువంటి కుట్రకి ఇది మంచి జవాబుగా ఉంటుంది. అంతేకాకుండా మనం ఇంకింత ఈ అస్తిత్వ చిహ్నాలను, అస్తిత్వ రూపాలని నిర్మించుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మన మీద నిరంతరం ఈ దాడి జరుగుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ వాడిని, తెలంగాణ వాదం మీద దాడి చేయడానికి తెలంగాణ వాడిని ఉపయోగిస్తారు. కానీ వాడిని ఎవరైతే వాడి బ్యాక్గ్రౌండ్ ఉంటాడో వాడు మనకి ప్రధానంగా, ముఖ్యంగా తెలంగాణ ఏర్పడద్దనేటువంటి భావజాలం ఉన్న శత్రువు ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా తెలంగాణ వాదం అనేది ఉన్నంత కాలం ఈ ప్రాంతాన్ని మనము వలస ఆధిపత్యం కింద ఉంచలేమనేది వాళ్ళ భావనగా ఉంటది. కాబట్టి దీన్ని దెబ్బతీయాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. అందులోంచి ఇవాళ మీరు చూడండి, 10 ఏళ్ల తర్వాత రాగానే ఇమ్మీడియట్ గా మొదటి 3-4 నెలలు తీసుకున్న నిర్ణయాలు మనం గమనిస్తే ఎక్కువగా తెలంగాణ వాదం బేస్ గా ఉండి, తెలంగాణ అస్తిత్వం బేస్ గా ఉన్నటువంటి వాటిని తుడిపే ప్రయత్నాలు చేశారు. తెలంగాణ స్టేట్ ఉంటే, టిఎస్ ఉంటే అది తెలంగాణగా మార్చారు. అంటే ఒక రీజియన్ మాత్రమే మళ్ళా ఇది అని. అట్లాగే బతుకమ్మని తెలంగాణ తల్లి చేతిలోంచి తీసివేయడం అయితే చాలా చాలా మంది హర్ట్ అయినటువంటి విషయం. అనేక మంది, మహిళలోకమే కాదు, మొత్తం తెలంగాణ వాదులందరికీ బతుకమ్మ ఒక ఆత్మ. అట్లాంటి ఆత్మని తీసివేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఎవరికైనా చాలా దుఃఖం కలుగుతుంది. అట్లాంటి దుర్మార్గకరమైన చర్యలు తీసుకున్న తర్వాత ఇప్పుడు మరి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అవి జరుగుతాయి. కేటీఆర్ గారు 2 ప్రకటనలు చేశారు. మళ్ళీ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉంటది, పీపుల్స్ ప్లాజా బతుకమ్మ ప్లాజాగా మారుతుంది. హైదరాబాద్ అట్లా తెలంగాణకు ఒక ప్రతీకగా, తెలంగాణకు ఒక ఈ ప్లాజానే కాదు అసలు ఇక అన్నిటినీ కూడా తప్పకుండా మనము ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇష్యూస్. గతంలో అభివృద్ధి మీద బాగా కేంద్రీకరించినటువంటి నాయకత్వము బీఆర్ఎస్ లో కొంతవరకు ఇట్లాంటి చిన్న చిన్న కొన్ని చాలా చేశారు, ఇంకో కొన్ని చేయాల్సి ఉండింది. ఇప్పుడు అవి వాళ్లకు కరెక్ట్ గా ఏర్పడ్డది. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాటిని రేపు రాబోయే కాలంలో చేస్తారనేటువంటి నమ్మకం కూడా ఇప్పుడు ప్రజలకు కలుగుతున్నది. అంతేకాకుండా వాళ్ళకు కూడా ప్రజల ఆత్మ ఈజీగా అర్థమైపోతుంది కనుక ఇక తెలంగాణ ఇప్పుడు మంచిగా అలుముకుంటున్నది, పులుముకుంటున్నది. ఇది జరిగితే ఇక తెలంగాణ గట్టి పడుతుంది, భవిష్యత్తులో బాగుపడుతుంది. ఎస్ సార్. విజయ్ గారు, చాలా కీలకమైన మరో అంశం కూడా మనకి ఇందులోనే కనిపిస్తోంది. మనం చూసాం, వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మ మాయమైన పరిస్థితి. దాని తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా తెలంగాణకు సంబంధించిన బతుకు చిత్రం కూడా మారిపోయిందనే ఆవేదన క్షేత్రస్థాయిలో కూడా కనిపిస్తోంది. దీనికి తోడుగా బతుకమ్మ చీరలు కూడా ఈరోజు మహిళలకు అందని దయనీయమైన పరిస్థితి. వాస్తవానికి చేనేత బతుకుల్లో వెలుగు నింపడంలో కూడా అత్యంత కీలకమైన పాత్ర ఈ బతుకమ్మ చీరలు పోషించిన సందర్భాన్ని మనం చూసాం. ఉపాధి లేక సమైక్య రాష్ట్రంలో అనేక మంది చేనేత కార్మికులు ఆత్మహత్యల పాలైన దయనీయమైన దృశ్యాలు మనం చూసాం. మీరు కూడా అనేక అధ్యయనాలు చేసిన సందర్భం కూడా మేము చూసాం గతంలో. ఈ క్రమంలో బతుకమ్మ చీరలు ఈసారి కూడా లేనట్టే అనే ఒక కీలకమైన ప్రకటనను మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి? గత ఏడాది లేదు, ఈసారి లేదు. అటు చేనేత కార్మికులకు ఉపాధి కోల్పోతున్న పరిస్థితి,
ఆడబిడ్డలో కనీసం బతుకమ్మ చీర పండగకి కనీసం సంవత్సరానికి ఒక్కసారి కూడా అందని పరిస్థితి. ఎట్లా చూడాలి దీన్ని మనం? అంతేకాదు, నిన్న ఒక వార్త ఎక్కడో చూశాను, సంక్రాంతికి చీరలు ఇచ్చే ఒక ఆలోచన కూడా ఉంది. ఒక చీర ఇస్తారు బతుకమ్మకు క్యాన్సల్ చేసి అని. అంటే అంటే దాని సంక్రాంతి ఎక్కడ జరుగుతుంది, బతుకమ్మ ఎక్కడ జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలోని పండుగలు, తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ వాదం మీద దెబ్బతీయాలనేటువంటి అనేక ప్రయత్నాలు, శిల్పి ప్రయత్నాలు, తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. అది చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ మనసులలో నింపుకున్నటువంటి ఆ కసి, ఆ ద్వేషం ఏదైతే ఉందో అది ప్రజల మీద కూడా, పండగల మీద కూడా తెలంగాణ వాదాన్ని, ఏదైతే తెలంగాణ వాదము వాళ్ళని దెబ్బతీసిందో రాజకీయంగా, దాన్ని ఎట్టి పరిస్థితులలో లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అనేక తప్పుడు నిర్ణయాలు జరుగుతున్నాయి. మొదటి పండగకి చీరలు ఎగవేశారు, అక్కడనే వాళ్ళ నిజ స్వరూపం బయటపడ్డది. కనీసము సరే ఆ ద్వేష భావన కొంతకాలం అయినాక పోయి పరిపాలనకు వచ్చినాం కదా, ఇది కరెక్ట్ కాదు, ఎంతైనా తెలంగాణనే పరిపాలిస్తున్నాం కదా అనే భావన నుంచి అట్లా కొనసాగిస్తారు అనుకుంటే ఈసారి కూడా చీరలు లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలము అంటే బతుకమ్మకి ఒక పెద్ద పండుగ, మా ఒక అస్తిత్వ రూపం ఇది, మా సాంస్కృతిక మహోన్నత రూపం బతుకమ్మ, ఈ దసరా ఉత్సవాలు అని చెప్పేసి ఆ టైంలో చీరలు ఇస్తే ఆ చీరలను కాలబెట్టించి ఆ చీరలు మంచిగా లేవని రకరకాల మాటలు మాట్లాడి అట్లాంటి చీరలే ఇయ్యనుండ్రి ఏమున్నది, ఆ చీరలకే దిక్కు లేదని వాళ్ళ మహిళలందరూ బాగా పండుగ పూట తిట్టుకుంటున్న పరిస్థితి ఉన్నది. అవి కూడా ఇవ్వలేదు. అవి ఇచ్చిన వాళ్ళను వంకల పెట్టింది కదా, మరి అవన్నీ అవే కూడా ఇవ్వలేదు. కేవలము మహిళలకి ఒక బతుకమ్మకే కాదు, రంజాన్కి, తర్వాత క్రిస్మస్ కి, అందరికీ కూడా తోఫా కింద, ఒక కానుక కింద తెలంగాణ మాది భారతదేశంలో మంచిగా సంపద గల రాష్ట్రము, మా ప్రజలందరూ, మేమందరినీ ప్రజల సంక్షేమము, వాళ్ళని ఆత్మతో ప్రేమతో పెంచుకుంటామనే ఒక గొప్ప భావనతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా చాలా చిలిపిగా చిన్నగా చేసి వాటిని విమర్శించిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా అనేక మందికి ఉపాధి కల్పించినటువంటి ఆ చీరల పంపిణీ అది సిరిసిల్లాలోనైతే అనేక మంది చేనేత కార్మికులకు కోట్లాది రూపాయల బడ్జెట్ అప్పుడు అందింది. ఇట్లా ఒకవైపు మన చేనేత రంగాన్ని పునరుద్ధరించుకొని, ఇటు మన సాంస్కృతిక వైభవానికి, మన మహిళలకి గౌరవించుకొని అనేక రూపాలలో మంచి కార్యక్రమము అయితే రాజకీయంగా దాన్ని అనేక రకాల విమర్శలు చేసి చెడగొట్టారు. ఇప్పటికైనా మహిళలకి ఈ పండుగ పూట కానుకలు ఇవ్వాల్సిందిగా మాత్రం మనం డిమాండ్ చేయొచ్చు. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. తెలంగాణ అస్తిత్వ ప్రతీకలను కాపాడుకుంటూ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలాగా 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొనసాగితే, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కనీసం బతుకమ్మ చీరలు కూడా ఇవ్వకుండా అస్తిత్వ ఆనవాళ్లను కూడా చెరిపేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. వీటిని తెలంగాణ సమాజం గమనిస్తోంది, తప్పకుండా తిప్పి కొడుతుందని విజయ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు. దేవిప్రసాద్ గారు నమస్తే. దేవిప్రసాద్ గారు, మనం చూసాం పీపుల్స్ ప్లాజా నిన్న బతుకమ్మ సంబరాలతో హోరెత్తిన సందర్భం కూడా కనిపించింది. ఈ క్రమంలో కేటీఆర్ గారు అక్కడ కీలకమైన అంశాలని ప్రస్తావించారు. అధికారంలో వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి చేతిలో మరోసారి బతుకమ్మను పెడతాం, అలాగే బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తామనే అంశాన్ని ప్రస్తావిస్తూనే తెలంగాణ అస్తిత్వ ఆనవాళ్లను చెరిపే కుట్రలను ఆయన ఏకరువు పెట్టిన సందర్భం కూడా కనిపించింది. ప్రభుత్వం చేస్తున్న ఈ పన్నాగాలను కూడా తప్పకుండా తిప్పి కొడతామని ప్రకటించిన సందర్భాన్ని ఎట్లా చూడాలి? గుడ్ మార్నింగ్ రాజు గారు, వీక్షకులకు శుభోదయం. విజయానంద్కు గుడ్ మార్నింగ్. నిన్న అంటే బతుకమ్మకు సంబంధించినటువంటి ఒక పండగ, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ప్రతీక. బతుకమ్మ అనేటువంటిది అనేక రకాలుగా, అంటే గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా తమ కష్టాలని, కన్నీళ్ళని పాట రూపంలో చెప్పడమే కాకుండా తమ విజయాలను కూడా వీరగాథలుగా చెప్పుకునేటువంటి సందర్భాన్ని మనం బతుకమ్మ పాటల్లో చూస్తాం. అందుకే బతుకమ్మ అనేటువంటిది ఒక తెలంగాణ అస్తిత్వానికి ఒక ప్రతీక అని తెలంగాణ ఉద్యమంలో కూడా బతుకమ్మ ఒక పోరాట రూపంగా వెలుగొందినటువంటి విషయం మనకందరికి కూడా తెలుసు. అప్పటి వరకు బతుకమ్మను కనీసం బతుకమ్మ పండుగకి ₹1 కూడా కేటాయించినటువంటి ప్రభుత్వాలు సమైక్యాంధ్రలో మనం చూసినాం. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గౌరవించడం, అట్లాగే బతుకమ్మ పండుగని హాలిడేగా డిక్లేర్ చేయడం, ఈ 9 రోజుల పాటు మొత్తంగా కూడా తెలంగాణలో ఎంగిలి బతుకమ్మ దగ్గర నుంచి సద్దుల బతుకమ్మ వరకు కూడా ఒక బ్రహ్మాండంగా ఆత్మగౌరవంతో మహిళలందరూ కూడా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని అంతటా కూడా వాటికి నిధులు కేటాయించి ఒక అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి 10 ఏళ్ల పాలన కేసీఆర్ పాలన అనేది ఇవాళ ప్రతి మహిళ కూడా
గుర్తుంచుకునేటువంటి సందర్భం. అందుకే నిన్న కేటీఆర్ గారు ఈ 2 సంవత్సరాల్లో బతుకమ్మను తీసేయాలని జరుగుతున్న కుట్రల్ని మనం ఛేదించాలి. బతుకమ్మను తెలంగాణ తల్లి విగ్రహంలో నుంచి రూపంలో నుంచి తీసేసి ఇవాళ ఏదైతే అభయహస్తం పెట్టినరో మళ్ళీ ఆ బతుకమ్మను తెలంగాణ తల్లి చేతిలో ఆవిష్కరించేదాకా మనం అందరం కూడా నిరంతరంగా అప్రమత్తతో పోరాడాలని చెప్పి నిన్న కేటీఆర్ గారు మహిళలకు అందరికి కూడా పిలిపించినటువంటి పరిస్థితులు కూడా చూస్తాం. అట్లాగే రెండవది ఇలా బతుకమ్మ చీరల మీద మాట్లాడుతున్నటువంటి బతుకమ్మ చీర అనేది తెలంగాణ ఆడపడుచు తమ తల్లిగారింటికి వస్తే ఎంతుంటే అంతతో పెట్టుకునేటువంటి చీర. ఈ చీరను కూడా ఒక ఆత్మగౌరవ ప్రతీకగానే చూస్తారు. ఆ చీర ఎంత కాస్ట్ అని చూడరు. ఆ చీర నిండా ప్రేమ, ఆ చీర నిండా గౌరవం, ఆ చీర నిండా మమకారం, ఆ చీర నిండా వాళ్ళు తన కూతురు గురించి ఎదురు చూసేటువంటి ఒక నిర్మలత్వమైనటువంటి ఉదయం, ఇవన్నీ కూడా చీరలు నిండి ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కేసీఆర్ గారు ప్రతి పేద ఇంటి మహిళల దగ్గర నుంచి అందరూ కూడా ప్రభుత్వం మీ అండగా ఉంటుందని చెప్పి 2 చీరలు ఇచ్చి, చీరలు ఇవ్వడం వెనుక ఇంకొకటి కూడా ఉంది, చేనేత కార్మికులకు అందరికి కూడా పని కల్పించాలని. సిరిసిల్ల ఉరిసిల్లాగా మారింది కాబట్టి ఆ సిరిసిల్లాను ఒక సిరిసిల్ల కావచ్చు, గద్వాల కావచ్చు, నారాయణపేట కావచ్చు, ఇట్లా ఉన్నాయన్నీ చేనేత కార్మికులకు అందరికి కూడా అండగా ఉండాలి ప్రభుత్వం అని చెప్పి బతుకమ్మ చీరలు అనేటువంటి ప్రవేశపెట్టి చీరలు ఇస్తే ఇదే కాంగ్రెస్కు సంబంధించినటువంటి శక్తులన్నీ కూడా ఆ చీరను మంటల్లో వేసి తమ పైశాచిక ఆనందాన్ని చూసినటువంటి సందర్భాన్ని చూస్తాం. చీర రేటు గురించి మాత్రమే చూసేటువంటి ఈ కాంగ్రెస్ కళ్ళకి తెలంగాణ ఆత్మగౌరవం కానీ తెలంగాణ బతుకమ్మ అస్తిత్వ పతాక అనేటువంటి విషయం వారికి తెలియదు రాజుగారు. అందుకే తెలంగాణ ఉద్యమంలో లేనటువంటి ముఖ్యమంత్రి అంతకంటే మనం ఎక్కువ ఆశించలేము. ఇప్పుడు చీరలు ఇస్తలేరు, మహిళలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేసిండు అయ్యాల 2500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు, అది ఎగ్గొట్టేసారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మికి సంబంధించి మహిళలకు అందరికి కూడా ఒక అన్నగా, ఒక మామగా, ఒక తండ్రిగా కేసీఆర్ గారు 1,16,000 రూపాయలు ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి ఆదుకోవడం. ఏ పేదింటి పిల్ల కూడా పెళ్లి గురించి ఇబ్బంది పడొద్దు, తల్లిదండ్రులు అప్పులు తీసుకురావద్దని చెప్పి ప్రవేశపెడితే అది కూడా ఒక హేళన చేసి దానికి తులం బంగారం ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఇవాళ ఈ తులం బంగారం లేదు, 1,00,000 కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే మొత్తంగా కూడా తెలంగాణ మహిళలకి ఈ 20 నెలల పాలనలో మొత్తంగా కూడా కన్నీళ్ళు కష్టాలే తప్ప వాళ్ళ ఆత్మగౌరవాన్ని, వాళ్ళ విలువల్ని, వాళ్ళకు సంబంధించినటువంటి అస్తిత్వాన్ని కాపాడేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేయడం లేదనేటువంటి విషయాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అందుకే తెలంగాణ మహిళలందరూ కూడా ఇచ్చినటువంటి హామీల అమలు కోసం, అట్లాగే బతుకమ్మ చీరల గురించి ఇప్పటికీ ఒక్క చీర ఇవ్వనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. బతుకమ్మ పండుగకు సరైనటువంటి ఏర్పాట్లు కూడా ఎక్కడ కూడా మనకు కనబడ్డట్టు లేదు. ఎక్కడ కూడా సరైనటువంటి ఏర్పాట్లు లేకుండా కేవలం అవి కూడా గత ప్రభుత్వాన్ని తిట్టడానికి వేదికలుగా మార్చుకుంటున్నారు తప్ప అసలు బతుకమ్మ అంటే ఏంది, బతుకమ్మ తెలంగాణ ఉద్యమంలో ఏ పాత్ర పోషించింది, ఆ పోరాట రూపం తెలంగాణను ఎట్లా సాధించింది, ఆ సాధించే క్రమంలో తెలంగాణ మహిళలందరూ కూడా ఎట్లా వీరోచితమైనటువంటి పోరాటాలు చేసిననేటువంటి అంశాన్ని కూడా కనీసం తలవకుండా ఇవాళ పండుగను ఇవాళ ఒక యాంత్రికమైనటువంటి పండుగగా మార్చేటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. అందుకే బీఆర్ఎస్ పార్టీ మా మహిళా విభాగం మొత్తంగా కూడా ఈ 9 రోజుల పాటు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా మహిళలందరూ కూడా ఈ బతుకమ్మ పండుగను మనం పరిరక్షించుకోవాలి, బతుకమ్మకు మరింత వన్నె తెచ్చేటువంటి విధంగా, మరింత గౌరవం పెరిగే విధంగా, మరింత ఆడబిడ్డలు సంతోషంగా సగర్వంగా తెలంగాణలో అనేక పోరాటాల్లో పాలు పంచుకోవాలని చెప్పి చివరికి పీపుల్స్ ప్లాజాను కూడా నిన్న కేటీఆర్ గారు ఒక ప్రకటన చేసి రేపు అది బతుకమ్మ ప్లాజాగా చేసుకుందాం. ఈ పీపుల్స్ ప్లాజా అనేటి గతంలో రవీంద్ర భారతిలో ఎట్లా మనం చూసినామో, రవీంద్ర భారతిని 9 ఏళ్ళు ఎట్లా తీర్చిదిద్దినామో రేపు పీపుల్స్ ప్లాజాను కూడా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి అనేక పండుగలకు ఒక వేదిక అవుతుంది అని చెప్పి నిన్న కేటీఆర్ గారు చెప్పడం అనేటువంటిది ఇవాళ తెలంగాణ మహిళలందరూ కూడా స్వాగతిస్తున్నారు, సంతోషిస్తున్నారు. ఏ తెలుగు తల్లి తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను మాయం చేసినారో ఆ బతుకమ్మను ప్రతిష్ఠించేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. చాలా ముఖ్యమైన అంశం ఇది. తెలంగాణ అస్తిత్వ పతాకాలను ఏదో రకంగా పక్కదారి పట్టించే, పూర్తిగా ఆనవాళ్ళు లేకుండా చేసే కుట్ర కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న కేటీఆర్ గారు చేసిన కీలకమైన ప్రకటన పీపుల్స్ ప్లాజాను
బతుకమ్మ ప్లాజాగా మారుస్తామనే ప్రకటనపై సర్వత్రా కూడా హర్షం వ్యక్తమవుతోందని చెప్పేసి దేవిప్రసాద్ గారు స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. దీనికి తోడుగా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలను ఉద్యమ సాధనలో కీలకమైన పాత్ర పోషించిన బతుకమ్మకు మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని కూడా స్పష్టం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. విజయ్ గారు, మరో ప్రధానమైన అంశం తీసుకుంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డిలో ఇచ్చిన హామీ అమలు కోసం బీసీలంతా కూడా ఎదురు చూస్తూ ఉంటే కేవలం జీవో ద్వారా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. న్యాయస్థానాల ముందు నిలబడని జీవోల ద్వారా వంచిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పి నిన్న బీఆర్ఎస్ నేతలు బీసీ నేతలంతా కూడా మరోసారి కాంగ్రెస్ సర్కార్కు హెచ్చరిక చేసిన పరిస్థితి కూడా కనిపించింది. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు చట్టబద్ధంగా కల్పించాలనే డిమాండ్ను కూడా వారు వినిపిస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఎట్లా చూడాలి మొత్తం ఈ అంశాన్ని మనం? అది ఇప్పుడు అమలు చేయడానికి వీలు లేకుండానే జీవోల ద్వారా అది రాష్ట్రంతో సాధ్యం కాదని తెలిసి అది ముందట పెట్టుకొని ఇవాళ కేంద్రం మీద సీరియస్ గా ఒత్తిడి చేయకుండా అక్కడి నుంచి చట్ట రూపంలో తీసుకురాకుండా వాళ్ళను వంచేటువంటి ఒక ప్రక్రియ, తద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసుకోవడము, ఇప్పుడు ప్రభుత్వము వాటిని ఎదుర్కోలేని స్థితిని కలిగి ఉన్నందుక అని ఈ వాతావరణం ఇదంతా దాటవేత ధోరణికి చేసేటువంటి పని. కానీ ఇది ఇప్పుడు ప్రభుత్వము మెడకే చుట్టుకునే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే దాన్ని కదిపిన తర్వాత దాన్ని సంపూర్ణం చేయకుండా ఊరుకునే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే బీసీలో కూడా చాలా చైతన్యం వచ్చింది, వాళ్ళ డిమాండ్ ఉంది, చాలా సీరియస్ గా చిత్తశుద్ధితోటి చేయాలి. చేస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ జీవోలతోటి రిజర్వేషన్లు మారిన తర్వాత ఇంతకాలం ఎందుకుంటాయండి? ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సిన రిజర్వేషన్లు చేసుకుంటుండే. ఇక కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగం చట్టం ఎక్కడుంది? అది ఇంపాసిబుల్ అని తెలిసి చేసి నవ్వుల పాలయ్యేటువంటి పనిది. అట్లా కాకుండా ఇప్పటికైనా దాని ప్రక్రియ అవుతుందా కాదా, కాకపోతే ఎట్లా, అయితే ఎట్లా, దానికి కావలసినటువంటి చర్యలు ఏవో తీసుకొని స్పష్టంగా ఆ బీసీ సమాజానికి చెప్పాలి. కానీ ఇంకా ఏదో దాటవేసేటువంటి పరిస్థితికి ప్రభుత్వం తీసుకుపోయినట్టయితే ఖచ్చితంగా అనేక రకాల బీసీ సంఘాలతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి అండగా నిలుస్తాయి. ఆ బీసీల కోసము గట్టిగా పోరాటం చేస్తారు. ఎస్ విజయ్ గారు చెప్పినట్టు నిజంగానే దేవిప్రసాద్ గారు, జీవోలతోనే కనుక రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉంటే యునైటెడ్ స్టేట్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రయత్నం చేసేవి. కానీ గతంలో అలాంటి ప్రయత్నాలు చేసినా అవి కోర్టుల ముందు నిలబడిన సందర్భాలు కూడా మనం చూసినాం, కోర్టులు ఇచ్చిన తీర్పులు కూడా మనం చూసినాం. ఈసారి మరో ప్రయత్నం ఆ దిశగా జీవోల ద్వారా రిజర్వేషన్లు ఇస్తామనే ఒక ప్రకటన కావచ్చు, ఆ ప్రక్రియ చేపట్టేందుకు జరుగుతున్న కసరత్తును ఎట్లా చూడాల్సిన అవసరం? ఇది మొత్తంగా కూడా బీసీలను మోసం చేయడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అనాదిగా చేస్తున్న దానికి ఎక్స్టెన్షన్ తప్ప ఇలా మనం కొత్తగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించాల్సిందేం లేదు. ఎందుకంటే సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల, వాళ్ళకు రాజ్యాధికారం ఇవ్వడం పట్ల, వాళ్ళకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వడం పట్ల పూర్తిగా విఫలమైన. అందుకే ఇవాళ బీసీలందరూ కూడా చైతన్యవంతమై మేమెంతో మాకంత అనేటువంటి డిమాండ్ ముందుకు వచ్చింది. ఇది కామారెడ్డి డిక్లరేషన్. అంటే టీఆర్ఎస్ పార్టీ మీద అనేక వాగ్దానాలు ఇస్తే తప్ప గెలవలేము, అనేక దుష్ప్రచారాలు చేస్తే తప్ప ఇక్కడి నుంచి మేము బయటపడలేము, అధికారంలోకి రాలేమని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చింది ఏంది? 42% మేము రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పి వాళ్ళు స్పష్టంగా ప్రకటించారు. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా అధికారంలోకి వచ్చినాక. కేవలం బిల్లులు చేసి ఇది మొదలే చెప్పింది బీఆర్ఎస్ పార్టీ, షెడ్యూల్ 9లో చేర్చితే తప్ప, రాజ్యాంగబద్ధంగా వస్తే తప్ప బీసీలకు సరైనటువంటి న్యాయం జరగదు. దానికోసం మీరు ఏం చేస్తారో దానికి మేము పూర్తిగా అండగా ఉంటామని మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, గంగుల కమలాకర్ గారు మొత్తంగా కూడా టోటల్గా మా నాయకత్వం అంతా మధుసూదనాచారి గారు వీళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా ప్రకటించినప్పటికీ కూడా ఒక ఐక్య కార్యాచరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. అసెంబ్లీలో ఏం చెప్పింది? ఢిల్లీకి పోయి మోడీ మెడల్ వంచి మనం బీసీ రిజర్వేషన్లు సంపాదించుకుందామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఆ రిజర్వేషన్ల మీద చేసిన కసరత్తు జీరో. కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో 2 ధర్నాలు తప్ప అసలు మిగతా పక్షాలను తీసుకుపోయి దీని మీద ఒక కార్యాచరణ 54 సార్లు ఢిల్లీకి పోయిండు ముఖ్యమంత్రి గారు. ఎప్పుడు కూడా దీని విషయంలో మాట్లాడినటువంటి పాపాన పోలేదు. వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎన్నడూ పార్లమెంట్లో ప్రస్తావించినటువంటి పాపాన పోలేదు. కనీసం ఆ ధర్నాకు కూడా ఖర్గే, రాహుల్ కూడా అటెండ్ కానటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడతాం. అట్లాగే ఈ జీవో ఇది తీసేది ఉంటే ఇంతకు ముందే విజయ్ చెప్పినట్టు 2 సంవత్సరాల కాలంలో వాళ్ళకి సమయం ఉండే కదా,
ఇప్పటికే ఈ సమయంలో జీవో ఇవ్వకుండా ఆర్డినెన్స్ పేరు మీద కొంతకాలం కాలయాపన, ఢిల్లీ మీద పోరాటం అని కొంతకాలం కాలయాపన, మొత్తంగా కూడా ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎత్తేసి ఏదో అడావిడిగా ఇవాళ జీవో తీసేస్తూ ఉన్నారు. ఇవాళ జీవో తీసి రిజర్వేషన్లు కూడా అయిపోయి 30 లోపల ఇవ్వాలని హైకోర్టు చెప్తే మేము సుప్రీంకోర్టు కూడా పోతామని చెప్పిండు ఎక్స్టెన్షన్ గురించి రేవంత్ రెడ్డి గారు చిట్ చాట్లో. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుండంటే ఎన్నికలకు పోవాలి, ఎన్నికల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనబడుతున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి ఈ పండుగల పూట ఇంకా ఈ వాతావరణం అంతా కూడా ఏదో రకంగా ఉపయోగించుకొని ఇందులో నుంచి బయటపడాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నంలో భాగంగా చేస్తున్నాం తప్ప ఇది పూర్తిగా కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలు మిగతా అమలు చేయండి. ఎవరు అడ్డుపడ్డారు? 42% సివిల్ కాంట్రాక్టులో మీరు రిజర్వేషన్లు ఇస్తామన్నారు. మరి దానికి ఎవరు అడ్డుపడలే కదా. తర్వాత రెండవది మీరు 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతామన్నారు. మిగతా కొన్ని కేటగిరీస్ను గ్రూప్స్ మారుస్తామన్నారు. ఈ 3 కూడా మీరు చేయలేనటువంటి పరిస్థితి. ఇదే కేసీఆర్ గారి పరిపాలనలో మేము కూడా ఆ 50% సుప్రీంకోర్టు పెట్టినటువంటి గ్యాప్ను తొలగించడానికి, క్యాప్ను లిఫ్ట్ చేయడానికి జీవో ఇస్తే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కోర్టుకు వరకు పోయి ఆ రోజు రిజర్వేషన్లను అడ్డుకున్నటువంటి విషయం మొత్తం తెలంగాణ సమాజం చూసింది. ఇవాళ కూడా మీరు జీవోలు ఇస్తే ఇవి నిలబడవని తెలిసి ఉన్నప్పటికి కూడా, ఈ జీవోలు పనికిరావని చెప్పినప్పటికి కూడా ఏ రాజకీయ పార్టీలు మేమేమో ఆ జీవో నిలబడాలి, రిజర్వేషన్ రావాలనే మేము కోరుకుంటున్నాం. కానీ గతంలో వచ్చినటువంటి అనేక అనుభవాల దృష్ట్యా ఈ ప్రభుత్వం కనీసం అలర్ట్నెస్ లేదు, చిత్తశుద్ధి లేదు, కమిట్మెంట్ లేకుండా ఇవాళ జీవోలు తీసుకొచ్చి ఏకపక్షంగా దీన్ని రుద్దుదామంటే మాత్రం డెఫినెట్గా ఇవాళ బీసీలందరూ ఆగ్రహంతో ఉన్నారు. మీరు 42% రిజర్వేషన్ అమలు చేయలేరు. ఎట్లా మీకు వాళ్ళు మొదలే చెప్పుకున్నారు, ప్లాన్ బి కూడా మొదలే చెప్పుకున్నారు. ఒకవేళ కాకుంటే మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పి, పార్టీ పరంగా ఇస్తే మీరు 42% ఒక దగ్గర ఇస్తారు, ఇంకొక పార్టీ ఇంకో దగ్గర ఇస్తుంది, ఇంకొక పార్టీ ఇంకో. అంటే అల్టిమేట్గా మీరు ఏం చేయదలుచుకున్నారంటే బీసీలకు ప్రజాప్రతినిధులు అయ్యే అటువంటి అర్హత లేదనేటువంటి ఒక కుట్ర చేసేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. దీన్ని బీసీ సమాజం అంతా ఇవాళ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ను చెంపపెట్టు పెట్టాలి. ఇవాళ ఈ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వనటువంటి కాంగ్రెస్, 20 కోట్లు బడ్జెట్లో పెట్టినటువంటి కాంగ్రెస్, కామారెడ్డి డిక్లరేషన్ను ముందబెట్టినటువంటి కాంగ్రెస్ను ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో రాజకీయపరమైనటువంటి ఒక మనం రిటాలియేషన్ చూపెట్టాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ఇలా ప్రతి పౌరుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే రుణమాఫీ సరిగ్గా లేదు, రైతు బంధు సరిగ్గా లేదు, 2,500 రూపాయలు లేవు, 4,000 రూపాయలు పెంచుతామని పెంచలేదు, రైతు కూలీలకు లేదు, బోనస్లు దిక్కే లేదు. ఇవన్నీ కూడా చాలా సమస్యలు పేర్కొని పోయినాయి. ఈ సమస్యల పరిష్కారానికి డైవర్షన్లో భాగంగా రేపు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అన్ని సర్వేలు సూచిస్తూ ఉన్నాయి. మొత్తంగా కూడా ఇవాళ జూబ్లీహిల్స్లో ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మనం బుద్ధి చెప్పాలంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి, పోరాడేటువంటి శక్తులకు మద్దతు ఇవ్వాలి, మన అండగా ఉంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో దీన్ని కొంత డైవర్ట్ చేయడానికి కూడా ఇందులో ఏమైనా కుట్ర ఉందా అనేటువంటి ఆలోచన కూడా ఇవాళ మాకు వస్తూ ఉంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఇవాళ తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా నిర్ణయించుకున్నారు. ఈ ఉప ఎన్నికలు అయినా రేపు స్థానిక సంస్థల ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ దగా చేసింది, కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేసింది. కాబట్టి డెఫినెట్గా ఆ పార్టీకి ఒక చెంపపెట్టు పెట్టే విధంగా ఒక తోడపాశం పెట్టాలని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. డెఫినెట్గా అదే జరగబోతుంది. మనం చూస్తూ ఉన్నాం బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్లో ఎక్కడ కూడా చిత్తశుద్ధి కనిపించట్లేదని చెప్పేసి దేవిప్రసాద్ గారు అలాగే విజయ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ముందు నుంచి కూడా కులగణన నుంచి మొదలుకుంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో వ్యవహారం వరకు కూడా అడుగడుగున నయవంచన మోసం తప్ప ఎక్కడా కూడా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ సర్కార్లో కనిపించట్లేదు. న్యాయస్థానాల ముందు నిలబడని ప్రయత్నాలు చేసి మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం తప్ప ఇందులో ఎక్కడ కూడా నిజాయితీ లేదనే అంశాన్ని ప్రస్తావిస్తూనే తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ సమాజం అంతా కూడా మొత్తం పరిణామాలను గమనించాల్సిన అవసరం ఉంది. ఓవైపు రైతుల సంక్షోభం, మరోవైపు సంక్షేమానికి పాతరేసి మభ్యపెట్టే కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు బీసీలు తెలంగాణ ప్రజానీకం అంతా కూడా కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని కూడా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. మరో కీలకమైన అంశాన్ని తీసుకుంటే ఇక్కడ దేవిప్రసాద్ గారు మనం చూస్తున్నాం నిన్న ఒక రైతుకు సంబంధించిన వ్యవహారం కూడా వెలుగు చూసింది. రైతును 3rd డిగ్రీ ప్రయోగించిన పరిస్థితి, యూరియా అడిగిన పాపానికి ఏకంగా రైతుపై 3rd డిగ్రీ ప్రయోగించి అతని కుటుంబాన్ని కూడా పూర్తి స్థాయిలో బెదిరించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే దానిపై నిరసన వ్యక్తమైన సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఎట్లా చూడాలి? ఓవైపు రైతుపై చేయి చేసుకుంటున్నారు, క్యూ లైన్లలో అవస్థలు పడతా ఉంటే వారిని లాగి పారేస్తున్నారు, చివరికి 3rd డిగ్రీ ప్రయోగించారనే వ్యవహారం కూడా వివాదంగా మారిన సందర్భం
ఎట్లా చూడాలి దాన్ని? రాజుగారు, మనం ఒక్కసారి గత సమైక్యాంధ్ర పాలనలో ఎన్టీఆర్ పరిపాలనలో ఈ సారాకు సంబంధించినటువంటి అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. మా సారా వ్యతిరేక పోరాటాలు చాలా తీవ్రంగా జరిగాయి. అప్పుడు ఎన్టీ రామారావు పోలీస్ స్టేషన్లో సారా దుకాణాలు పెట్టి అమ్మించినటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలకు గుర్తు. అటువంటి ప్రయత్నమే యూరియా ప్రయత్నం జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో టోకెన్లు ఇచ్చేటువంటి పద్ధతి. అంటే రైతులు ఇంత కష్టపడి తెలంగాణ సాధించుకొని కేసీఆర్ పరిపాలనలో నీళ్లు, తర్వాత విద్యుత్తు సరైనటువంటి సమయానికి వచ్చి 2 గింజలు పండించుకొని ఇలా గౌరవంగా బతుకుతున్నటువంటి తరుణంలో వాళ్ళ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మొత్తం రైతులందరినీ కూడా లైన్లో పెట్టేటువంటి పరిస్థితి. లైన్లలో లాఠీ చార్జ్. తర్వాత మీరు అన్నట్టు 3rd డిగ్రీ యూరియా అడిగినందుకు 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి సందర్భాలు, ఎస్ఐలు కొట్టినటువంటి విజువల్స్ కూడా మనం చూసినాం. అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓలు యూరియాను అడుగుతున్నటువంటి యువకుల మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అంటే మొత్తంగా కూడా ఇవాళ ఎవరు దేనికి ప్రశ్నించినా కూడా ప్రశ్నించినటువంటి వాళ్ళకందరికి కూడా ఒక ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ, ఇందిరమ్మ పాలన అంటే పోలీస్ పాలన, ఇందిరమ్మ పాలన అంటే నిర్బంధ పాలన అనేటువంటి రీతిలో ఇవాళ మొత్తంగా కూడా కింది స్థాయిలో వ్యవహరిస్తున్నారనేటువంటి విషయం చాలా స్పష్టం. ఇవాళ యూరియా మీద 2 రాజకీయ పార్టీలు దొంగాటలు ఆడుతూ ఉన్నాయి. మేము ఇచ్చినామని వాళ్ళు, ఇయ్యలేదని వీళ్ళు, ఇద్దరు కలిసి ఇవాళ తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు గతంలో 10 ఏళ్లలో ఎందుకు యూరియా కరువు రాలేదు? యూరియా తీసుకోవడంలో రైతులు ఎంత ఈజీగా తమ యూరియాను తీసుకొని పోయినటువంటి పరిస్థితి ఎందుకు ఇప్పుడు మీరు చేయలేకపోతున్నారు? అంటే పూర్తిగా పరిపాలనా వైఫల్యం. వాళ్ళు అడగడానికి వీళ్ళు ఏం అడిగినరో తెలియదు, వాళ్ళు ఇచ్చింది ఏందో తెలియదు, వీళ్ళు పంచే దగ్గర ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెట్టండి. 50 నిమిషాలు ఢిల్లీ వండి, పాట్నా వర్కింగ్ కమిటీ సమావేశానికి వండి, ఇంకొకటి మీరు రకరకాలుగా తిరుగుతూ ఉన్నారు, దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు తప్ప తెలంగాణ పరిపాలన మీదే మీకు దృష్టి లేదు. తెలంగాణ పరిపాలన ప్రజల పట్ల మీకు ప్రేమ లేదు. కాబట్టి ఎక్కడెక్కడైతే కేసీఆర్ గారు ఎందుకు యూరియా కొరత లేకుండా చేసాడు? ఎప్పుడైతే మిగతా రాష్ట్రాల్లో యూరియా వాడరో ఆ సమయాన్ని తెలంగాణ కోసం ఉపయోగించుకొని అక్కడ అధికారులతో మాట్లాడి, అక్కడ మంత్రులతో మాట్లాడి, అక్కడ ముఖ్యమంత్రులతో మాట్లాడి తెలంగాణ రైతాంగానికి ఇబ్బంది కాకుండా అవసరమైనప్పుడు తెచ్చి ఇక్కడ బఫర్ స్టాకులు పెట్టి ఇక్కడ అవసరం ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా పంచేటువంటి ఒక గొప్ప మెకానిజాన్ని ఆయన ఒక కారిడార్ని ఏర్పాటు చేసిపోయిండు. దాన్ని కంటిన్యూ చేసి చేతగాక మీరు ఉన్నటువంటి కారిడార్ను విధ్వంసం చేసి ఎవరితో మాట్లాడకుండా, ఎవరితో చేయకుండా మీరు ఇవాళ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నిర్బంధాన్ని డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. సోషల్ మీడియా మీద జరుగుతున్నటువంటి నిర్బంధం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద జరుగుతున్నటువంటి నిర్బంధం, ఇతర ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద, ప్రశ్నించే వాళ్ళ మీద మీరు చేస్తున్నటువంటి ఈ దాష్టికాలని అన్నింటినీ కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మా మీద ఎన్ని కేసులు పెట్టినా డెఫినెట్గా దీన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రజల్లో మీరు చేస్తున్నటువంటి దాష్టికాలన్నింటినీ కూడా నిలదీస్తామనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. ఎస్ విజయ్ గారు, ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాలి? రైతులు దాదాపు 2 నెలల నుంచి అవస్థలు పడతా ఉన్నారు. బస్తా యూరియా కోసం సొమ్మసిలి పడిపోతూ ఉన్నారు. ఏకంగా జాగారాలు చేస్తూ ఉన్నారు. ఆడబిడ్డలు కూడా కుటుంబ సభ్యులతో సహా అర్ధరాత్రి జాగారాలు చేస్తున్న దయనీయమైన దృశ్యాలు తెలంగాణ వ్యాప్తంగా మనం ప్రతినిత్యం చూస్తూనే ఉన్నాం. దీనికి తోడుగా యూరియా అడిగి నిరసన వ్యక్తం చేసిన పాపానికి రైతుపై 3rd డిగ్రీ ప్రయోగించారనే ఒక వార్త కూడా రైతాంగంలో తీవ్రమైన ఆగ్రహానికి కారణమవుతోంది. ఈ క్రమంలోనే కేటీఆర్ గారు నిన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతు వ్యతిరేకిగా, రైతు ద్రోహిగా కాంగ్రెస్ పార్టీ మిగిలిపోతుంది. మరోవైపు ప్రజల ద్రోహిగా బీజేపీ కూడా అదే రకంగా వ్యవహరిస్తోంది. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తుందనే అంశాలను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అదండి, అసలు వీళ్ళు రాజకీయ అధికారానికి రావడం కోసం రాజకీయ నాయకులు నానా అవస్థలు పడుతుంటారు. చాలా కింది నుంచి తిరుగుతారు, పాదయాత్రలు చేస్తారు, మాకు ప్రజల అభిప్రాయం మొత్తం తెలుసు అంటారు, మాకు అవకాశం వస్తే మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అంటారు. ఇప్పుడు దాదాపుగా 60 నుంచి 70% ఉన్న గ్రామీణ వ్యవస్థ మొత్తం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్యగా అందరు ఎంగేజ్ అవుతున్నారు. ఒక మనిషికి 1200, 700 నుంచి 1200 కూలీ కావాలి. గ్రామీణ ప్రాంతాల్లో దొరకలేరు. కలుపుకి తర్వాత మందు చల్లడానికి మనుషులు దొరకని టైంలో ఇవాళ ప్రతిదీ యాంత్రికీకరణ చేసుకుని మనుషులు దొరకలేరు అన్న సమయంలో మొత్తం మంది మనుషులందరినీ లైన్లలో నిలబెట్టినటువంటి ఒక దుర్మార్గం జరుగుతుంటే ఇప్పుడు ఇది జరగబట్టి 2 నెలలు అవుతున్నది. దాదాపు ఈ 2 నెలల నుంచి ఈ ఒక్క చిన్న సమస్యకు పరిష్కారం చూపనటువంటి వాళ్ళు వీళ్ళు ఎందుకు, ఎవరైనా మంచిదే, అది పార్టీ ఏదైనా మంచిదే, ప్రభుత్వం ఏదైనా మంచిదే, కానీ
ఇన్ని వేలాది మంది లక్షలాది మంది వాళ్ళ అవస్థ పడుతున్నటువంటి విషయం మీద సీరియస్ గా కూర్చొని దానికి ఒక శాశ్వత పరిష్కారం ఈ వారం రోజులు 4 రోజుల్లో ఇది ఇట్లా క్లియర్ అవుతుంది అని చెప్పకుండా ఉంటే ఎందుకంటే ఈ రాజకీయాలు ఈ ప్రభుత్వాలు ఇవన్నీ దేనికనేటువంటి ఆలోచన అయితే ప్రజలకు వస్తుందా రాదా? ప్రజలు కూడా ఆలోచించాలి. అసలు అక్కడికి రాని వాళ్ళు ఎందుకు? వాళ్ళకి నిజంగా ఇవాళ అవసరం ఉండి వాళ్ళ అవస్థ పడుతున్నప్పుడు అక్కడికి రాని వాళ్ళు వాళ్ళ గురించి మొత్తం మంది రేషన్ డీలర్లు అందరినీ ఎంగేజ్ చేయనుండే, ఏ ఊరికి ఆ ఊరికి బస్తాలు పెట్టి ఎక్కడికక్కడ పంపిణీ చేయనుండే, టోకెన్లు ఇవ్వడానికి ఒక లైన్. సరే, ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే వాళ్ళందరూ ఏదో అడుక్కోవడానికి వచ్చినట్టు, వాళ్ళందరూ ఏదో ఇక్కడ ప్రజలు కానట్టు, వాళ్ళు పాపం అక్కడ అవస్థపడి నిలబడితే అందులో 4-5 మానసికంగా కొంత చిలిపితనం ఉన్న వాళ్ళు, దొంగతనంగా ముందటికి అనుకునే వాళ్ళు ఉంటారు. దాన్ని ఆసరగా చేసుకొని వాళ్ళను అవమానంగా తోస్తున్నారు, కొడుతున్నారు, లైన్లలో తోస్తున్నారు, చెల్లాచెదురు చేస్తున్నారు. వాళ్ళ ఆవేదనను వాళ్ళ అవస్థని అర్థం చేసుకోకుండా ఉండేటువంటి అధికారులను అక్కడికి పంపిస్తున్నారు. చాలా వాళ్ళ పట్ల చాలా చిన్న చూపుగా బిహేవ్ చేస్తున్నటువంటి దుర్మార్గం కూడా చాలా తప్పు. అది ప్రజాప్రభుత్వము, ఇంతకు ముందు అది అంత దుర్మార్గమైన ప్రభుత్వం అని చెప్పినటువంటి వాళ్ళు ఆ పిల్లోడు నిన్నెవరి మీదనైతే 3rd డిగ్రీ ప్రయోగించారని మీరు చెప్పినారు, ఆయన తన కోసం యూరియా అడగలే, నాకు ఎకరం భూమి కూడా లేదట. ఆయన ఆటోలో వచ్చి ధర్నా చేస్తున్న వాళ్ళకి మద్దతుగా నినాదాలు చేస్తూ హడావుడి చేసిండు. యువకుడు కదా, ఆవేశం అన్యాయం అని అనిపించింది, మా ఊరోళ్లే కదా అని నిలబడి సపోర్ట్ చేశాడు. సపోర్ట్ చేసినందుకు ఆయనను చాలా తీవ్రంగా కొట్టి 3rd డిగ్రీ ప్రయోగించి ఆయనను జైలుకు పంపించి నానా అవస్థలు పెట్టినటువంటి పరిస్థితి. మరి ఇదంతా జరుగుతున్నప్పుడు సరే, అక్కడ స్థానికంగా పోలీసులు ఎవరో అట్లా చేసినప్పుడు ఆ మంత్రులు, ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు మా ప్రభుత్వ విధానం అది కాదు, మేము ప్రజాప్రభుత్వం అని చెప్పినాం, మేము నిరసనని అప్పుడు కోదండరామ్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు మేము ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ఇవాళ మాట్లాడుకునే స్వేచ్ఛ వచ్చింది, ఆ స్వేచ్ఛ లేకుండే అప్పుడు అని చెప్తున్నటువంటి పెద్దలు ఉన్నారు కదా. ఆ స్వేచ్ఛ భగ్నమైతుంది ప్రభు అని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఈ స్వేచ్ఛ కాదా వాళ్ళు కోరుకున్నది? ఇందిరా పార్క్ దగ్గర మామూలుగా వాళ్ళు మాట్లాడుకునే ఉపన్యాసాలకు సంబంధించిన స్వేచ్ఛ, లేదంటే వాళ్ళు ప్రభుత్వం దగ్గర మాట్లాడుకునే స్వేచ్ఛనేనా? ప్రజలు నిజంగా తమ అవసరాల కోసం, తమ హక్కుల కోసము నినదించి ప్రశ్నించే స్వేచ్ఛ కాదా? ఏ స్వేచ్ఛ కోరుకున్నారు? ఇప్పుడు ఎవరికి స్వేచ్ఛ వచ్చింది? స్వేచ్ఛ వస్తే ఈ అవస్థ ఎందుకు అవుతున్నది? దీని మీద ఎందుకు మాట్లాడరు ఏంటిది అనేది అయితే చూడాలి కదా. ఇంత అన్యాయంగా చాలా మంది ఇప్పుడు టీవీలనే వస్తున్నటువంటిది, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా వాళ్ళ మీద అవేంటి రౌడీ షీట్లు ఓపెన్ చేసేటువంటి పరిస్థితి ఉంటే, ఇటు ఇక మీడియా ఇంకా మళ్ళొక్క ఎమర్జెన్సీ పాలన తెస్తాం అంటే పాలన వచ్చింది. ఇంకా మీడియా స్వేచ్ఛ లేదు, మాట్లాడే స్వేచ్ఛ లేదు. ధర్నా చేస్తే 3rd డిగ్రీలు అనేది పోయి ఫ్రెండ్లీ పోలీసింగ్ అని వచ్చి కొద్దిగా డీసెన్సీ వచ్చిన నేపథ్యంలో మళ్ళా బూతులు తిట్టుడు, బహిరంగంగానే చెంపల మీద కొట్టుడు, లోపలికి తీసుకెళ్లి మళ్ళీ రోకల్ బండలు ఎక్కించుడు, అరిపాదాల మీద కొట్టుడే, మళ్ళా పాత రోజులు అన్ని వస్తే ఈ నాగరిక సమాజంలో ఇప్పుడు కరెక్టా సార్? అది పద్ధతి కాదు కదా. ప్రజలు ఆవేశం ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ చేసే మంచి అధికారులను, ఓపిక ఉన్న వాళ్ళని పంపాలా? అసలు సమస్యకు మూలం పరిష్కరించకుండా అడిగిన వాడిని కొట్టుడు చంపుడు ఎందుకు? కాబట్టి ఈ విధానాలని ఇప్పటికైనా ప్రభుత్వం సమీక్షించుకోవాలి. ఆ ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నటువంటి సలహాదారులైనా చేయాలి. ఇది చాలా తప్పు. ఇట్లా ఈ అప్రజాస్వామికమైనటువంటి ఈ దాష్టికం అనేది ప్రజల మీద కొనసాగిస్తే చాలా తక్కువ టైంలోనే ఇప్పటికే ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఇది ప్రభుత్వానికే మంచిది కాదు. మనం చూస్తా ఉన్నాం, రైతులకు ఎదుర్కొంటున్న ఈ కీలకమైన సంక్షోభం, యూరియా సంక్షోభాన్ని తీర్చాల్సింది పోయి చివరికి కనికరం లేకుండా రైతులపైనే చేయి చేసుకోవడం అత్యంత బాధాకరం అని చెప్పేసి దేవిప్రసాద్ గారు అలాగే విజయ్ గారు కూడా చెప్తా ఉన్నారు. పూర్తిగా సంక్షోభానికి కారణమే కాంగ్రెస్ సర్కార్. ఆ సంక్షోభానికి కారణమైనందుకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి అన్నదాతలని ఈ రకంగా అవమానించడం, వారిపై చేయి చేసుకోవడం, చివరికి నిరసన వ్యక్తం చేశారని చెప్పేసి ఒక యువకుడిపై పూర్తి స్థాయిలో 3rd డిగ్రీ ప్రయోగించడం అనేది అత్యంత బాధాకరం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించే ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. దేవిప్రసాద్ గారు, మరో ప్రధానమైన అంశం కూడా కనిపిస్తోంది. హైడ్రాకు సంబంధించిన బుల్డోజర్లు పేదల ఇల్లు గుడిసెలు కూల్చడంలో మాత్రం అత్యంత వేగంగా కదులుతున్నాయి, కానీ పెద్దల భూముల వ్యవహారంలో మాత్రం కనీసం అటు కన్నెత్తి కూడా చూడడం లేదనే అంశం కూడా కనిపిస్తోంది. గాజుల రామారానికి సంబంధించిన వ్యవహారంపై వరుస కథనాలు కూడా మనం నమస్తే తెలంగాణలో చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? రాజు గారు,
ప్రశ్నిస్తే ఇంటికి బుల్డోజర్ వస్తుందని చెప్పి ఇలా ప్రశ్న వేసినా బుల్డోజర్ వస్తుంది, అన్యాయం అని అడిగినా బుల్డోజర్ వస్తుంది, మా భూములు పోతున్నాయన్నా బుల్డోజర్స్ వస్తుంది. కాబట్టి ఇక మొత్తం బుల్డోజర్లు వచ్చి అడ్రస్లు మాయం చేసే పరిస్థితి చేస్తారు. మనుషులు మాయం చేస్తున్నారు, తర్వాత అడ్రస్లు కూడా మాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలా గాజుల రామారం పేద ప్రజలు ఏం పాపం చేశారు రాజు గారు? 600 మంది 700 మంది చిన్న చిన్న 40 గజాల్లో 60 గజాల్లో ఏదో ఉండి పాపం వారి జీవనం కొనసాగిస్తున్నారు. మీరు మొత్తంగా కూడా ఈ లక్షలాది ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు కదా, ఈ 600-700 మందికి ఇందిరమ్మ ఇల్లు కట్టేయడం సాధ్యం కాదా? మీకు చేత కాదా? ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 600 మంది కనీసం అక్కడ 2 బ్లాక్లు ఆగడన కట్టండి, లేకుంటే ఆల్రెడీ మొన్న మూసిలకల్లి అడావిడిగా షిఫ్ట్ చేసేసింది కదా. ప్రతిపక్షాలు వస్తే వాళ్ళతో మాట్లాడితే మా బతుకు గల్లంత అవుతుందని మళ్ళీ ఈ 600 మంది గాజుల రామారంకు సంబంధించినటువంటి పేద ప్రజల పట్ల మీ వైఖరి ఏంది? ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇవాళ పార్టీ మారి పేద ప్రజల మీద ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు చేస్తూ ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడదా? మేము కాబట్టి ఇది మొత్తంగా కూడా పేదోళ్ళ మీదకే హైడ్రా పోతున్నది, పెద్దోళ్ళ దగ్గరికి ఎందుకు పోతలేదని అడుగుతున్నారు. ఇవాళ మీ అన్న తిరుపతి రెడ్డిది ఎక్కడ ఉందో అందరికీ తెలిసిందే, మా పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఎక్కడుందో అందరికీ తెలిసిందే, మహేందర్ రెడ్డి గారిది ఎక్కడుందో అందరికీ తెలిసిందే. పెద్దోళ్ళే అన్నీ కూడా ఎకరాలకు ఎకరాలు కూడా మొత్తంగా కూడా చెరువు శిఖంలో కానీ హైదరాబాద్ చెరువుకు సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నప్పటికీ కూడా మీరు ఏ ఒక్క భవనాన్ని కూడా ఇప్పటివరకు కూల్చలేదు కదా. కూల్చినవి అన్ని పేదోళ్ళ భవనాలు, అంటే గుడిసెలు. భవనాలు అంటే వాళ్ళకి ఏముంటాయి రాజు గారు? ఒక మంచం ఒక కంచం అన్నట్టు ఒక 60 గజాలు 40 గజాల్లో ఉండేటువంటి పేద ప్రజల పట్ల ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకుంటున్నారని ఇలా మొత్తం ప్రజానీకం ప్రశ్నిస్తున్నది. హైడ్రా అంటేనే పేద ప్రజలు ఇల్లులు కూల్చేటువంటి ఒక భూతం అనేటువంటి పద్ధతిలో ఇలా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు ఇటువంటి పద్ధతిలో నిజంగానే అక్కడ గాజుల రామారంలో 444 ఎకరాల పెద్ద ప్రభుత్వ భూమి, దాన్ని రకరకాలుగా పెద్దోళ్ళందరూ కబ్జాలు చేసుకొని వెంచర్లు చేసుకొని అమ్ముకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే ఆ ప్రయత్నాలు నిలిపి వాళ్ళ మీద రౌడీ షీట్లు పెట్టి వాళ్ళని లోపలికి వేయాలి బదులు ఇలా మీరు ప్రశ్నించేటోళ్ళ మీద రౌడీ షీట్లు వేసి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని వేధించడం అనేటువంటిది ఇది ఏం దాష్టీకం? కాబట్టి డెఫినెట్గా మేము అందుకే మా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు హైడ్రా పేరు మీద చేసేటువంటి దుర్మార్గ చర్యలకి మేము అండగా ఉంటాం. గతంలో హైడ్రా ఎక్కడెక్కడికి పోయిందో అక్కడ పేద ప్రజలందరితో కూడా కోర్టులలో కేసులు వేసి వాళ్ళకి రిలీఫ్ తెప్పించేటువంటి ప్రయత్నం చేసినాం మా లీగల్ సెక్టర్. ఈ గాజుల రామారం ప్రజల పోరాటాల పట్ల పేద ప్రజల పోరాటాల పట్ల కూడా మేము అండగా ఉంటాం. కానీ ఈ దాష్టికాన్ని మీరు మొదలు క్లోజ్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ హైడ్రా అనేటువంటిది ఏదో మరి హైడ్రా 2 సంవత్సరాలు అయింది, అన్ని గులగొట్టింది. మరి హైదరాబాద్లో నీళ్ళు వచ్చి ఎందుకు మునిగిపోతున్నాయి భవనాలన్నీ? ఎందుకు జూబ్లీ హిల్స్లో భవనాలన్నీ కూలిపోతున్నాయి? అంటే పేదోళ్ళ ఇల్లు ఊలగొట్టారు, కానీ పెద్దోళ్ళ భవనాలు అట్లే ఉన్నాయి కాబట్టి నీళ్ళు వస్తున్నాయి. మొదలు పేదోళ్ళ భవనాలు ఊలగొట్టండి, హైదరాబాద్ క్లీన్ అవుతుంది, క్లీన్ ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు మీరు గత పరిపాలన అంతా మునిగిపోయింది, మేము నడవస్తలేదు పోవస్తలేదు అని చెప్పారు కదా. మళ్ళీ 10 ఏళ్లలో ఎన్ని ఇబ్బందులు ఎందుకు ఎదుర్కోలేదు మునుపు ప్రాంతాల ప్రజలు? వీలైనంత మేరకు అనేక దగ్గర కూడా డిశ్చార్జ్ క్యాల్కులేషన్ చేసి ఎక్కడికక్కడ నీళ్ళు పోయేటువంటి ప్రయత్నంలో కేటీఆర్ గారు 75-80% ప్రజలకు రిలీఫ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినాం. ఇంకా ఒక 15-20% ప్రజలు మేము అధికారంలోకి వస్తే వాటి కూడా క్లియర్ అయిపోతుండే. కానీ ఇలా మీరు ఏం చేసినారు? మొత్తంగా కూడా ఇంకా కొత్త ప్రాంతాలకు విస్తరించే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ ఇవాళ ముంపు ప్రాంతాల ప్రజలకి మీరేమైనా తోడున్నారా, నీడగున్నారా, ఏం చేసిందని? కాబట్టి హైడ్రా పేరు మీద మీరు చేస్తున్నటువంటి డ్రామాలు జూబ్లీ హిల్స్ ప్రజలు ముఖ్యంగా ఇలా చూస్తూ ఉన్నారు. రేపు ఉప ఎన్నికల్లో హైడ్రా బుల్డోజర్ అనేటువంటిది కారు గుర్తు రూపంలో ఇలా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్కు పోయేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో పేదల ఇల్లు పేదల గుడిసెలు కబలిస్తున్న ఈ హైడ్రాకు సంబంధించిన బుల్డోజర్లపై పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఆగ్రహం వ్యక్తమవుతుందని దేవిప్రసాద్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. స్థానిక ఎన్నికలతో పాటుగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా దీనికి సంబంధించిన ప్రభావం ఉంటుంది. తప్పకుండా జూబ్లీ హిల్స్ ప్రజలు దీన్ని తిప్పికొట్టేందుకు గుణపాఠం చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి స్పష్టం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. బుల్డోజర్ రాజ్ అంటే యూపీ బీహార్ గుర్తుకొచ్చేది గతంలో, ఇప్పుడు బుల్డోజర్ రాజ్ అంటే హైడ్రా గుర్తుకొస్తుందనే అంశం ఈరోజు పత్రికల్లో ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో అన్నిటికంటే ముఖ్యంగా పేదల ఇళ్లను మాత్రం అతివేగంగా కూలుస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ వారిని రోడ్డు పాలు చేస్తూ ఉన్నారు. బతుకమ్మ పండుగ పూట కూడా వారి పస్తులు ఉండే పరిస్థితి, పిల్లల్ని కూడా రోడ్డున పడేసిన సందర్భం గాజుల రామారంలో కనిపించిన అంశం కూడా మనం చూస్తున్నాం.
ఇక ఆ, జూబ్లీ హిల్స్కి సంబంధించిన బస్తీల్లో కూడా ఈ భయం వెంటాడుతుందనే అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి ఈ వ్యవహారాన్ని? చివరికి ఒక యువకుడు కొట్టుకుపోతే ఆ మృతదేహం కూడా ఇప్పటికీ లభించక కుటుంబం అంతా కూడా బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ పరిణామాల్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? రాజకీయ పార్టీలు ముఖ్యంగా నాయకులు అధికారం కోసమేమో పేదల బస్తీలు సందర్శించి వాళ్ళ పేదరికం అప్పుడే వాళ్ళకి కనబడ్డట్టు యాక్షన్లు చేసి ఇంత ఘోరమా, అసలు మేము ఇక మమ్మల్ని గెలిపిండ్రి, మేము ఈ జీవితాలను రేపు మార్చి పారేస్తామన్నట్టు మాట్లాడతారు. అధికారంలోకి రాగానే పేదలంటే ఒక చిన్న చూపు, లేకపోతే వీళ్ళ అధికారం అంతా వాళ్ళ మీదనే, ఆ దాష్టికాన్ని అంతా వాళ్ళ మీదనే ప్రదర్శించాలనే ఒక ధోరణి ఎక్కువగా కనబడుతుంటది. గతంలో కూడా విదేశీ ప్రధానులు వచ్చినప్పుడు పేద ఇళ్ళు కనబడకుండా అడ్డం రేకులు కట్టుడు, గోడలు కట్టుడు, ఇది మనస్తత్వమే బాగలేదండి. అట్లాగే ఇక్కడ మీరు చూస్తే పేదలకి ఇండ్లు కట్టిస్తామంటారు, కట్టుకున్న ఇండ్లు కూలుస్తారు. అసలు ఏమన్నా పొంతన ఉందా అసలు సబ్జెక్ట్ లో? ఇప్పుడు నువ్వు కట్టించే సంగతి దేవుడెరువు, కట్టించినాడు దానికే 3 రంగులు వేసిపోతే అయిపోవు కదా ఈ 600 ఇళ్లకు. ఇప్పుడు ఎక్కడో భూమి మీద ఈ భూమి మీదనే కట్టిపియాలి కదా, ఆ భూమికి కూడా విలువ ఉన్న దగ్గరే కట్టిస్తావు కదా. విలువలేని అడవిలో కట్టిస్తావా ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళకి? ఎక్కడో హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ ఉన్న పేదలకు ఇల్లు కట్టిస్తావు కదా. గాజుల రామ అక్కడిని వాళ్ళేడో 40 గజాలు 60 గజాలు 100 గజాలు వాడు కట్టుకున్నాడు. ఇక మీరు పైసలు లేకురు, దానికే 3 రంగులు వేసి 600 ఇందిరమ్మ ఇండ్లు అయిందని అనౌన్స్ చేసి ఒక సభ పెట్టుకొని వాళ్ళందరితో పూలదండలు వేయించుకుంటే ఉడిచిపోయేది కదా. ఇప్పుడు ఈ వేరే పార్టీలు కానీ ఇతర విమర్శకులు గారు ఏమన్నా మాట్లాడితే వాళ్ళకి చెంపపెట్టు అవుతుండే, చూడండి ఇగో మేము ఇట్లా చేసినామని చెప్పేసి. అంతేగాని పాపం కూలికి పోయిన వాళ్ళు, ఇంట్లో అన్నం తింటున్న వాళ్ళ కంచాలు తోసేసి తర్వాత అదేదో యుద్ధ ప్రాతిపదికన చేయాలి, రేపటి వరకే మొత్తం ప్రపంచం మునిగిపోతుంది, ఇప్పుడు ఇల్లు కొట్టకపోతే అన్నట్టుగా. ఒకవేళ నిజంగా ఆ ప్రజలు ప్రిపేర్ కాలే మానసికంగా అన్నప్పుడు ఒక ఫస్ట్ పోయిండ్రు, నోటీసులు ఇచ్చిర్రు, నోటీసులు ఇస్తలేరండి, డైరెక్ట్ ఊడుతున్నారు. లేదు నోటీసులు ఇచ్చిర్రు, ఆయన కులగొట్టడానికి పోయినప్పుడు దుఃఖం వస్తుంది, వాళ్ళు మన ప్రజలే కదా, కొంత టైం ఇద్దాము, పాపము వాళ్ళ ఇల్లు కోల్పోతుంది కదా అనేటువంటి ఆలోచన అక్కడ పంపే అధికారులకు కానీ, వాళ్ళకి ఆదేశాలు ఇచ్చే నాయకులకు కానీ, అక్కడికి పోయే వాళ్ళకి కానీ, అక్కడ ఉన్న పోలీసులకు కానీ ఉండాలి కదా. ఇవాళ పోతే వాళ్ళ నిరసన చెప్తే రేపు పోండి, రేపు నిరసన చెప్తే వారం రోజులు పోయి 11వ నాడు గులగొట్టండి. కానీ వాళ్ళను మానసికంగా కూడా ప్రిపేర్ చేయకపోయేసరికి ఒక ఆమెకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది మొన్న. పిల్లలు తల్లులు చెల్లా చెదరైపోతున్నారు, ఒకడు పెట్రోల్ పోసుకుంటున్నాడు. అసలు ఏం సమాజం సార్? మనం ఎంత ఆధునిక సమాజంలో ఉన్నాం. వేదికలు ఎత్తితే మనం మాట్లాడే మాటలకు కింద మనకు కనబడుతున్న దృశ్యాలకు ఏమన్నా సంబంధం ఉన్నదా? మళ్ళా మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఎక్కడిస్తావు? భూమి మీద ఇస్తావు, కట్టి పైసలు పెట్టించే కంటే వాడే కట్టుకున్నాడు, ఇక నీకు ఇది శాంక్షన్ అని అయిపోతుంది. ఇక నీకు పోయింది ఏంది? ఓన్లీ భూమే కదా. కానీ వాడు నువ్వు 2 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినంత సంతోషపడతాడు ఆ పేదవాడు, వాడు ఇల్లు ఊలగొట్టనందుకు. కాబట్టి ఈ మినిమం జ్ఞానాన్ని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కోల్పోతున్నారు. అది చాలా చాలా దుర్మార్గం అవుతుంది రాజకీయాలలో. అందుకనే రాజకీయాల మీద ఎవరికి కూడా అసలు ఇష్టం లేకపోవడం, నమ్మకం లేకపోవడం లాంటివి అవుతున్నాయి. ఇప్పుడు నిన్న హైడ్రా కమిషనర్ గారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సందర్భంలో అక్కడికి వచ్చి ఏమంటున్నారంటే, పేద ఇళ్ళు మేము కూలగొట్టద్దు, మేము అసలు కూలగొట్టడానికి లేనే లేదు, మేము అట్లా చెప్పలేదు అని చెప్తాడు ఆయన. మొన్నటిదాకా పేదల ఇండ్లు అవన్నీ ఏం లేదు, మొత్తం కూలగొట్టుడే లెక్క అని ఓన్లీ టార్గెట్ అయినాయే పేదల ఇండ్లు 40 గజాలు 50 గజాలు రేకుల షెడ్లు తప్ప ఇప్పటి వరకు ఏ బంగ్లా వాళ్ళు కూలగొట్టలేదు. చట్టాలను కోర్టులను కూడా వాళ్ళు ధిక్కరించి మరీ ఆ పని చేస్తున్నారు. దీనివల్ల మొత్తం ప్రజలకు అర్థమైంది, ఎవ్వరు ఏం ప్రశ్నించినా లేదా కనీసం వాళ్ళు కట్టుకున్న ఇండ్లని అన్నిటినీ వాళ్ళు అనుకున్న చోట మొత్తం కూల్చేస్తారనేటువంటి విషయం అర్థమైపోయింది. ఇవాళ ఎన్నికలు ఉన్న సందర్భంలో అక్కడ కొంత ఆపుతారు కావచ్చు, మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత ఖచ్చితంగా
పేదల ఇళ్లను కంపల్సరీ కూలగొడతారు వాళ్ళు, అందుకు భిన్నంగా వాళ్ళు వ్యవహరిస్తారు అనేటువంటి నమ్మకం అయితే ప్రజల్లో కనబడతలేదు. ఎస్ సార్. దేవిప్రసాద్ గారు, ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టు వాస్తవానికి చిన్న వర్షానికే నాలాలు పొంగి పొర్లుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ నాలాల్లో కొట్టుపోయిన వారి మృతదేహాలు కూడా దొరకట్లేదు. ఒక ఆడబిడ్డకు సంబంధించిన దీన గాథ కూడా ఈరోజు మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. 11 రోజులుగా ఆమె తన భర్త మృతదేహం కోసం ఎదురు చూస్తున్న దయనీయమైన పరిస్థితి. ఎట్లా చూడాలి? గతంలో SLBCలో కూడా ప్రమాదం జరిగితే అక్కడ 6 మృతదేహాలు కూడా దక్కని సందర్భం, చివరికి ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి నెలకొంది. ఎట్లా చూడాలి? రాజు గారు, అంటే మరి హైడ్రా కానీ GHMC కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ వర్షాలు వచ్చినప్పుడు మ్యాన్హోల్ దగ్గర ఒక అవసరమైనటువంటి సిబ్బందిని పెట్టి ఎక్కడెక్కడ మ్యాన్హోల్స్కు సంబంధించినటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందో చర్యలు తీసుకోవాల్సినటువంటి GHMC అసలు ఎక్కడ పనిచేస్తుందో కూడా కనబడినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. నాలాలో కొట్టుకపోతున్నటువంటి వాళ్ళు, మ్యాన్హోల్లో పడుతున్నటువంటి వాళ్ళు అసలు 11 రోజులు అయింది. కనీసం వాళ్ళ శవాన్ని వాళ్ళకి తెచ్చిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది ఒకటే కాదు, మీరు ఇంతకుముందు చెప్పినట్టు SLBCలు ఈ తెలంగాణలో చనిపోయినటువంటి వాళ్ళ ఏ శవాలు దొరకాయి, ఆనవాళ్ళు దొరకాయి. మీరు SLBCలో 8 మంది చనిపోతే 2 గురించే విన్నాం. ఈ 6 గురించి ఏమైందో మనకు తెలియదు. సియాచిన్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు అసలు శవాలు లేనటువంటి పరిస్థితి. చనిపోయినరా చనిపోలేదా ఏందనేది తెలియనటువంటి దిక్కుదోచని పరిస్థితిలో ఇలా కుటుంబాలన్నీ రోధిస్తున్నటువంటి పద్ధతి. మరి హైదరాబాద్ నగరంలోనే ఈ పద్ధతి. అంటే మొత్తంగా కూడా మనుషుల పట్ల, అంటే ఒక మనిషి, ఒక పేద వాడు చనిపోయి నీ సరైనటువంటి పనితనం లేకపోవడం, మీ వైఫల్యాల వల్ల ఇలా కాలువలో కొట్టుకొని పోతే కనీసం శవాన్ని తెచ్చివ్వరా? చనిపోతే చనిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు మీరు GHMC అనుసరిస్తున్నటువంటి తీరు చాలా ఇబ్బందికరంగా మారినటువంటి విషయం మనకందరికీ తెలుసు. హైడ్రా ఇలా మీరు కూలగొట్టుడు మీద కాదండి, ఈ వర్షాలు వచ్చినప్పుడు వర్షాల వల్ల, వరదల వల్ల పౌరులు నష్టపోకుండా జీవితాలు కాపాడేటువంటి పనిలో పడండి. మీరు ఎండాకాలం ఆ పని చేసుకోండి. శనివారం ఆదివారం పోయి కూలగొట్టేటువంటి ఆ దుర్మార్గానికి అడ్డకట్ట వేయండి. వేసి వర్షంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజల పట్ల మీ కన్సర్న్ చూపండి అని చెప్పి మేము BRS పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. మనం చూస్తున్నాం హైదరాబాద్లో నిజంగా కూడా పూర్తి స్థాయిలో చిన్నపాటి వర్షం వస్తే నాలాలు పొంగి పొరలం. అందులో ఇటీవల ఏకంగా 3 కొట్టుకుపోయిన సందర్భాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 11 రోజులైనా కనీసం మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు అందించకపోవడంతో వారంతా కూడా మనోవేదనకు గురవుతున్న అంశం అత్యంత బాధాకరం అని చెప్పేసి దేవిప్రసాద్ గారు అలాగే విజయ్ గారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తిగా దిగజారుతున్న పరిస్థితికి ఇదంతా కూడా ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. పూర్తి స్థాయిలో కూల్చివేతలపై కాదు, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, ఇలాంటి భారీ వర్షాలు పడినప్పుడు రైతులు కావచ్చు అలాగే ప్రజలు పడుతున్న ఇబ్బందులను తీర్చడంపై ప్రభుత్వం దృష్టి ఉంచాలి తప్ప కూల్చివేతలపై కాదని చెప్పేసి సూచిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిప్రసాద్ గారు, విజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.